అలాగే నా పేరు మైత్రి వెంకట మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర ఏదైతే బాంబు దాడి జరిగిందో ఆ దాడి వెనక ఎవరున్నారు, ఏమైంది, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అండ్ కొన్ని థియరీస్ కూడా వస్తాయి. లైక్ అది యూనో బాంబు దాడి అవ్వాల్సిన అవసరం ఏముంది, సిఎన్జి బ్లాస్ట్ అయినా అయ్యి ఉండొచ్చు కదా అన్న ఒపీనియన్స్ కూడా ఇనీషియల్గా ఎక్స్ప్రెస్ అయ్యాయి. అండ్ దాని గురించి బయటకు వచ్చి ఎవరో ఒకరు మాట్లాడాలి కదా అని చెప్పి కాంగ్రెస్ లీడర్స్ కూడా ఏదో పాయింట్అవుట్ చేయడానికి అయితే ట్రై చేశారు. అండ్ దీని గురించి ఒక కంప్లీట్ క్లారిటీ అయితే ఇచ్చేశారు ప్రస్తుతానికి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో వాటన్నిటి గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో బేసిక్గా ఈ హుండై i20 కార్ ఏదైతే ఈ బ్లాస్ట్ కోసం ఉపయోగించారో ఆ i20 కార్ని నడిపిన వ్యక్తికి సంబంధించిన విజువల్స్ అయితే బయటకు వచ్చాయి. ఆ వ్యక్తి పేరు ఉమర్ మహమ్మద్. ఈ ఉమర్ మహమ్మద్ అనే పర్సన్ ఈ ప్రమాదం జరగడం కంటే ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడానికి ముందు కొన్ని నిమిషాల ముందు ఒక టోల్ గేట్ దగ్గర దాన్ని దాటుతూ ఉన్న విజువల్స్ అయితే సీసీ కెమెరాలు అక్కడ రికార్డ్ అయ్యాయి అనమాట. సో అతని యొక్క ఇమేజ్ని అయితే తీసుకున్నారు ప్రస్తుతానికి. సో అతను ఎవరు ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు పోలీసులు తెలిసిన ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఇద్దరు డాక్టర్స్ని అరెస్ట్ చేశారో అంటే లైక్ ఆదిల్ అహ్మద్ కానీ లేదంటే షాకీల్ కానీ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు కదా. వీళ్ళిద్దరూ ఏ యూనివర్సిటీలో అయితే వర్క్ చేస్తున్నారో అదే యూనివర్సిటీలో ఇతను కూడా వర్క్ చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరూ దొరికిపోయారు. వీళ్ళకి సంబంధించిన యూనో బాంబుల్ని తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకు ఏదైతే ఉంటుందో అదంతా కూడా దొరికిపోయింది. సో కొంత ఆలస్యం చేసినట్టయితే అతను కూడా దొరికిపోతాడు అనే క్లారిటీ ఉంది. సో అందుకోసమని ఇమీడియట్గా బాంబు దాడి చేసేసాడనే నమ్మకాన్ని అయితే ఇప్పుడు పోలీసుల్లో చాలా గట్టిగా నింపాడు ఆయన. ఎందుకంటే అతను చేసిన ఇన్సిడెంట్ అంతా కూడా ప్రతిదీ కూడా ఇంటర్లింక్ అవుతుంది. అంటే ఒక యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో ఇంతమంది ఉగ్రవాదుల అసలు ఎంత దారుణమయ్యా ఇదైతే మాత్రం. అంటే అసలు అలా ఎలాగా అంటే చాలా సింపుల్గా వీళ్ళందరూ కూడా ఇండియాలోకి చొచ్చుకుపోయి వీళ్ళందరూ కూడా ఇంత ఈజీగా వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చేసేసుకుంటున్నారు. విచ్ ఈజ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్. అసలు ఫరీదాబాద్లోని ఆల్ఫాలా యూనివర్సిటీ అసలు వాళ్ళు ఏ బేసిస్ మీద అక్కడ సెలక్షన్ చేస్తున్నారు ప్రొఫెసర్స్ కింద. మేబీ వాళ్ళందరికీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధం ఉంటేనే మేబీ వాళ్ళని అక్కడ ఉద్యోగాల్లో తీసుకుంటున్నారేమో ఎవరో తెలుసు. ఈ ఆల్ఫలా యూనివర్సిటీ అనేది చూసుకుంటే చాలా రకాల ఏమంటారు నెగిటివ్ ఇంప్రెషన్ ఇస్తోంది మనకి. చాలా రకాల నెగిటివ్ పాయింట్స్ని మన ముందు పెడుతోంది. ఒకటి, ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇండియన్సే. యాక్చువల్గా వీళ్ళందరూ కూడా ఇండియన్సే. కానీ వీళ్ళందరికీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి, డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. అండ్ నేరుగా కొన్ని వందల కిలోల బాంబుల్ని తయారు చేసే ముడి సరుకు వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ అది మాత్రమే కాకుండా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటున్నాయి, AK-47s ఉంటున్నాయి, టైమర్స్ ఉంటున్నాయి, చాలా ఉంటున్నాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ ఉంటున్నాయి వాళ్ళ దగ్గర. బట్ అయినా కూడా వాళ్ళ గురించి ఎవరికి అనుమానం రావట్లేదు, వాళ్ళ గురించి ఎవరికి ఏమీ తెలియట్లేదు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వీటన్నిటిని కూడా ఇండియాలో బాంబులు పేల్చడానికి మాత్రమే కాకుండా ఇండియా పేరు చెప్పి వేరే దేశంలో బాంబులు పేల్చి ఇండియాని నెగిటివ్ చేయడానికైనా వాడుతూ ఉండొచ్చు కదా. అలా చేయరని ఏం ప్రూఫ్ ఉంది? మేబీ అలా కూడా చేసేవాళ్ళు అయ్యి ఉండొచ్చు కదా వీళ్ళంతా కూడా. సో వీటన్నింటినీ కూడా అసలు వాళ్ళు ఎక్కడా కూడా కనీసం మానిటర్ చేయట్లేదు. వీళ్ళెవ్వరూ అసలు కనీసం పట్టించుకోవట్లేదు. ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేదు, అసలు ఏమీ లేదు ఇక్కడ. బట్ ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారు, ఉగ్రవాదులకి హెల్ప్ చేస్తున్నారు, ఇండియాలో ఉంటూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ అంతే. సో ఆ ముగ్గురు కూడా ఒకే యూనివర్సిటీకి చెందిన వాళ్ళు అవ్వడం, ఆల్రెడీ ఇద్దరు పట్టుబడ్డం. ఒకడేమో కారులో బాంబులు తీసుకొని వెళ్ళి అక్కడ బ్లాస్ట్ చేయడం. యాక్చువల్గా CNG బ్లాస్ట్ ఏమో అని అనుమానం అయితే ఉంది కదా చాలామందికి. బట్ లేదు, యాక్చువల్గా కన్ఫర్మ్ చేశారు గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ మినిస్టర్స్ అందరూ కూడా. ఏమనంటే అది డెటోనేటర్స్ని ఉపయోగించి చేసిన బ్లాస్టే, డెటోనేటర్స్ వాడారు. ఇట్ ఈస్ అఫీషియల్ అండ్ ఇట్ ఈస్ ఎ బ్లాస్ట్. అండ్ ఉగ్రవాదుల దాడి అయితే జరిగింది అండ్ ఉగ్రవాదుల హస్తం అయితే ఉంది దీని వెనకానైతే చాలా క్లియర్గా తెలియజేశారు. సో అది పాయింట్ ఇక్కడ. అండ్ తర్వాత నుంచి చాలా రకాల మార్పులు అయితే జరిగాయి. అంటే ఈ ఎంటైర్ సిచ్యువేషన్ గురించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అతని ఫోటోని అయితే రివీల్ చేశారు. తర్వాత అతను కూడా చనిపోయాడు. సో ఇది ఆత్మహత్య దాడి అని చెప్పి చాలా క్లియర్, ఆత్మాహుతి దాడి అని చెప్పి తెలుస్తోంది. అంటే మానవ బాంబును ఉపయోగించి ఉండొచ్చు, లేదంటే అట్లీస్ట్ ఆ కారులో బాంబు ఉండి అండ్ అతను కూడా చనిపోవడానికి సిద్ధమైపోయి అందులోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే వీళ్ళిద్దరూ ఎలాగో దొరికిపోయారు కాబట్టి ఫర్దర్గా ఇతని గురించి కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. తెలిసిపోయిందంటే ఇంకెలాగూ
ఉగ్రవాద నేరం కింద అతను నెలకు అరెస్ట్ చేస్తారు, జీవితం అంతా జైల్లోనే గడుపుతాడు. అలా బతికే కంటే చచ్చిపోతే బెటరు. నా దేశం కోసం నేనేదో మంచి చేసినోడిని అవుతానని చెప్పి అలా చేసుంటాడు. నా దేశం అంటే ఇది భారతదేశం కాదు, ఈ పాకిస్తాన్ దేశం. సో అలాంటి వాళ్ళ కోసం ఏదో ఒకటి మంచి చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి నాకు తెలిసి ఆత్మహత్య చేసుకొని ఉంటాడు. ఇంకా ఆత్మహత్యాడికి పాల్పడ్డాడు. సో దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా చనిపోయారు. అది అంతే, వాళ్ళ టార్గెట్ అదే. వాళ్ళు చనిపోయినా పర్లేదు, కానీ వాళ్ళేంటంటే దేశం కోసం చచ్చిపోయాను అనుకుంటాడు, మిగతా వాళ్ళని చంపాడు కదా, సో దానికి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు ఇంకా. అంతే, అది పరిస్థితి. సో ఢిల్లీ పోలీసులు అయితే దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు యూఏపీఏ కింద, అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, అలాగే ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్, ఈ రెండింటి కింద ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేశారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. అది వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ ఉగ్రవాద దాడి అనే పాయింట్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కూడా ఆ ఎంటైర్ ఇన్సిడెంట్లో, ఎందుకంటే ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ని కూడా పెట్టారు కాబట్టి. సో తర్వాత దీని గురించి చాలా పెద్ద స్థాయిలో రియాక్ట్ అయ్యారు మొత్తం అందరూ కూడా. అంటే వేరే స్టేట్స్ నుంచి కావచ్చు, లేదంటే సెంటర్ నుంచి కావచ్చు, అందరూ కూడా రియాక్ట్ అవుతూ వచ్చారు. అండ్ తర్వాత రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. అండ్ దీని రిలేటెడ్గా ఒక 4 పీపుల్ని అయితే కస్టడీలో తీసుకొని వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. అండ్ ఎవరైతే ఈ పర్సన్ చనిపోయాడో, అంటే కార్లో మధ్యలో ఉన్న ఈ ఉమర్ మహమ్మద్ అనే పర్సన్ ఎవరైతే చనిపోయాడో ఆ పర్సన్ యొక్క మదర్ని తీసుకొని వచ్చి డిఎన్ఏ టెస్ట్లు అవన్నీ కూడా చేస్తానంటే ఆ పర్సనా కాదని మరి కన్ఫర్మ్ చేసి చెప్పాలి కదా డిఎన్ఏ టెస్ట్ ద్వారా. ఎందుకంటే వాడు కార్లోనే ఉన్నాడు కాబట్టి వాడిని ఇంకా గుర్తుపట్టలేనంత విధంగా వాడి శరీరం అయితే మారిపోద్ది కాబట్టి అందుకని డిఎన్ఏ టెస్ట్లు అయితే చేశారు. సో ఈ కార్కి సంబంధించిన ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సల్మాన్, అతన్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఎందుకంటే ఎక్కడో డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి కదా. సో అతనేమో హర్యానాలో ఉన్న పర్సన్కి అమ్మానని చెప్తున్నాడు, బట్ అది లాస్ట్కి వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్లోని తారీఖ్ అని ఒక పర్సన్ పేరు మీద అయితే ఉంది. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి వాళ్ళు అతన్ని కూడా అరెస్ట్ అయితే చేశారు. అండ్ ఈ సల్మాన్ అనే పర్సన్ ఒక 4 ఏళ్ల పాటు ఒక ఇంట్లో రెంట్కి అయితే ఉన్నాడు. సో ఆ రెంట్కి ఉన్న ఇంటికి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు. అతని పేరు దీపక్, అతను కూడా అదుపులో తీసుకున్నారు. అంటే ఇతను ఎలాంటి పర్సన్ అని తెలుసుకోవడం కోసం, ఇతని కోసం ఎవరెవరు వచ్చేవారని తెలుసుకోవడం కోసం, వాటి కోసం కూడా అతనైతే అదుపులో తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా పేరుకు డాక్టర్స్, కానీ వీళ్ళందరూ చేసే దారుణాలు, వీళ్ళందరూ చేసే దరిద్రాలు చూడండి. సో అది పరిస్థితి. సో ప్రస్తుతానికైతే ఇంకా మరికొన్ని డిఎన్ఏ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఇంకా మరికొన్ని ఇన్వెస్టిగేషన్స్ అయితే చేయాల్సి ఉంది. అండ్ కేసుని అయితే ప్రస్తుతానికి ఎన్ఐఏకి అయితే హ్యాండ్ ఓవర్ చేశారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు దీని గురించి అయితే. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే మొత్తం గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఈ వర్క్ మీదే ఉన్నారు. అంటే లైక్ ఇప్పుడు ఈవెన్ ఎయిర్పోర్ట్స్లో కూడా సెక్యూరిటీ అనేది బాగా పెరిగిపోయింది. ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే ప్యాసింజర్స్ అందరినీ కూడా ముందు వచ్చేయమంటున్నారు, ఎందుకంటే చెకింగ్స్ ఎక్కువ చేసి వాళ్ళందరినీ కూడా ఇన్ టైం పంపడం కోసం. ఒకవేళ మీరు లేట్గా కనుక వచ్చినట్టయితే మీకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ చెకింగ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా అని చెప్పి వాళ్ళకి ముందే చెప్తున్నారు. సో అందరూ ముందే రండి అని చెప్పి. అండ్ ఇంకా చాలా చోట్ల క్లోజ్ అయితే చేసేసారు మొత్తం అంతా కూడా. అండ్ అది మాత్రమే కాదు, కొన్ని సెపరేట్ మార్కెట్స్ ఉంటాయి కదా ఢిల్లీలో, అవి చాలా పాపులర్ మార్కెట్స్ కూడా. సో ఆ మార్కెట్స్ అన్నింటిలోని కూడా సెక్యూరిటీ బాగా టైట్ చేశారు. సో అలా చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో అట్లీస్ట్ ఫర్దర్గా బాంబు దాడులు లాంటివి అయితే జరగకుండా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. సో అక్కడ సెక్యూరిటీని అయితే బాగా పెంచారు. అండ్ ఎవరైతే ఈ ఉమర్ ఉన్నాడో అతని యొక్క ఫాదర్ని కూడా ప్రస్తుతానికైతే అదుపులో తీసుకున్నారు. అంటే ఇతనికి ఇంకేమైనా కనెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి తెలుసుకోవడం కోసం. సో ఈ కార్కి సంబంధించిన సేల్ అండ్ పర్చేస్ రిలేటెడ్గా ఎవరైతే వ్యక్తుల పేర్లు వినబడుతూ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ అయితే. అండ్ ప్రస్తుతానికైతే దీని గురించి మనకు ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేసినట్టే ఆల్మోస్ట్. ఏమనంటే వీళ్ళందరూ కూడా ఒకే యూనివర్సిటీకి చెందినవాడు, ఫరీదాబాద్లోని ఆల్-ఫలా యూనివర్సిటీకి చెందినవాళ్ళు. సో ఒకరి దగ్గర మనకి బాంబులు అయితే దొరికాయి, ఇంకొక వ్యక్తిని అయితే అదుపులో తీసుకున్నారు. అండ్ ఫైనల్గా వాళ్ళతో కాంటాక్ట్ ఉండి వాళ్ళతో కలిసి పనిచేస్తున్న ఇంకొక యూనివర్సిటీ పర్సన్ బాంబు దాడి చేశాడు, అంతే కదా. సో ఇప్పుడు అతను ఎలాగో చచ్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ బతుకున్నారు కదా, వీళ్ళని బాగా ఉతకాలి. అండ్ వీళ్ళకి సంబంధించిన ప్రతి డేటాని కూడా స్టడీ చేయాలి, వాటన్నిటిని కూడా తెప్పించుకోవాలి. వాళ్ళందరూ కూడా అసలు ఎక్కడెక్కడ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళ రూట్స్ ఏంటి, ఇదంతా ఎక్కడ మొదలైంది, ఇదంతా కూడా తెలుసుకొని వాటిని సమూలంగా నాశనం చేయగలగాలి. అది పాకిస్తానీ అయితే పాకిస్తాన్ అయినా సరే నాశనం చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది జరిగిన తర్వాత ఢిల్లీలో ఏంటంటే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి చాలా చోట్ల బాంబులకు సంబంధించిన కాల్స్ వచ్చాయి. అంటే ఫేక్ కాల్స్ అనలేము,
ఎందుకంటే వాళ్ళందరూ ఏంటంటే ఎక్కడో ఏవో ఎంప్టీగా ఉన్న సూట్ కేసులు, ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న బైకులు ఇలాంటివన్నీ చూసి మేబీ వాటన్నిటిలో బాంబుందేమో అని చెప్పి భయపడిపోయి వాళ్ళకైతే ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడికెళ్తున్నారు. తీరా చూస్తే అక్కడేమి ఉండట్లేదు. సో, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇంక వీ హావ్ టు యాక్సెప్ట్ దట్ పీపుల్ ఆర్ ఇన్ సచ్ ఎ ఫియర్. అంటే వాళ్ళందరూ కూడా ఒక రకమైన భయంలో, టెన్షన్‌లో ఉన్నారు. సో, వాళ్ళున్న ఆ టెన్షన్‌కి ఇంక ఇది ఇంతే, ఇంక వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు. ఇంక అంతకు మించి మనం ఏం చేయలేము. సో, ఈ చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఎల్ఎన్‌జేపీ హాస్పిటల్ తీసుకొనెళ్లారు న్యూఢిల్లీలో. సో, అక్కడ ఒక 6 మృతదేహాలనైతే ఇమ్మీడియేట్‌గా రికగ్నైజ్ చేయగలిగారు. బట్ మిగతా వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతోంది. సో, అది సిట్యుయేషన్. సో, యాస్ ఆఫ్ నౌ అయితే 13 మంది చనిపోయారు ఈ ఎంటైర్ ఇన్సిడెంట్‌లో. సో, ఈ 13 మందికి గవర్నమెంట్ ఫర్దర్‌గా ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు ఇంకా ఈ ఇన్సిడెంట్ అనేది ఐ మీన్ లైక్ దీనికొక సొల్యూషన్ ఇవ్వలేదు గవర్నమెంట్. అండ్ దీనికి ఒక ఎండింగ్ అయితే ఇవ్వలేదు. ఒక ఫినిషింగ్ ఇవ్వలేదు కదా! ఒక పాజిటివ్ నోట్‌లో ఎండింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటది. అది ఇవ్వలేదు కదా! సో, అందుకోసం గవర్నమెంట్ అయితే వెయిట్ చేస్తోంది. సో, ఎక్స్‌గ్రేషియా అనౌన్స్‌మెంట్ అయితే ఇవ్వడానికి టైం పడతది. అండ్ ఇంకొకటి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది కదా! ఆ కోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేబీ ఇంకా ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేసి ఉండకపోవచ్చని అయితే అనుకుంటున్నాను నేను. సో, లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిట్యుయేషన్ అనేది. సో, దట్స్ ఇట్ గైస్, ఇది సిట్యుయేషన్. సో, మరి మీ ఒపీనియన్ ఏంటి ఈ ఎంటైర్ ఇష్యూ మీద? అండ్ ఎందుకని ఇలాగా పర్టిక్యులర్‌గా ఒక రిలీజియన్‌కి చెందిన వాళ్ళు ఇలాగ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ, ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తూ, మళ్ళీ అంతంత చదువులు చదువుకొని ఏం ఉపయోగం? వాళ్ళు అంతంత పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. అంతంత చదువులు ఉన్నాయి. అంతంత మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. మంచి మంచి జీతం వస్తుంటది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వై దీస్ పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ దిస్? ఇట్స్ స్టిల్ ఏ క్వెషన్. బిగ్గెస్ట్ క్వెషన్, అసలు బిగ్గెస్ట్ మిస్టరీ ఇన్ ద వరల్డ్ అసలు. అందరూ చదువుకుంటారు కానీ ఇలాగే చేస్తుంటారు. ఏటో వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పాల్సింది పోయి వాళ్ళే ఇలా చేస్తే ఇంక మిగతా ముస్లిమ్స్ కూడా ఇన్‌స్పైర్ అయ్యే అవకాశం ఉంది కదా వాళ్ళని చూసి. ఏటో ఏం చెప్తాం ఇంకా. సో, దట్స్ ఇట్ గైస్. మీకేమనిపించింది ఎంటైర్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ టైం ఎవరి స్మైతర్ మీకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.